పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ యువజన సర్వీస్ శాఖ వారు నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 65 కంపెనీలు 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలతో ఈ జాబ్ మేళా నిర్వహించారు. వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొన్నారు. అర్హత కలిగిన యువతీ యువకులకు సిపి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. అనంతరం ఆయన సిపి మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మంత్రి శ్రీధర్ బాబుకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏ పని లేకుండా ఖాళీగా ఉండవద్దని, చిన్నదైనా పెద్దదైనా వచ్చిన ఉద్యోగంలో నామోషి లేకుండా చేరాలని సూచించారు. ఇంటర్వ్యూలలో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని, దానికోసం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని ఆయన యువతకు సూచించారు. అనంతరం మంథని పోలీస్ స్టేషన్ కు తనిఖీ చేసి రికార్డుల్ని పరిశీలించారు. అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే చాలా మంది ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మోర్ దాన్ 60 కంపెనీస్ ఇక్కడ వచ్చి డిఫరెంట్ సెక్టర్స్లో ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు అంతా ఇక్కడ రావడం జరిగింది. సార్గా మన మినిస్టర్ గారు ఈరోజు అక్కడ ఇంపార్టెంట్ హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నందువల్ల నేను రావడం జరిగింది ఇక్కడ. సో ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది. చాలామంది నియర్లీ మోర్ దాన్ 500 ఎంప్లాయీ ఆస్పైరెంట్స్ ఇక్కడ వచ్చారు. 60 కంపెనీస్ వచ్చాయి. ఉద్యోగాలన్నీ చాలా వరకు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 90% అందరూ క్వాలిఫై అయిపోయి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ శాలరీస్ ఇక్కడ నియర్లీ 25,000 దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరికి 2 జాబ్స్ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్కి, తర్వాత ఇక్కడున్న ఎంపీపీ గారికి, లోకల్ ఆల్ లీడర్స్కి వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ఇక్కడ స్కిల్ ఎక్కడ ఉందని, ఇది కనెక్టివిటీ కావాలి ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. నిన్న అక్కడ పెద్దపల్లిలో జరిగింది, ఈరోజు మంతన్లో జరిగింది, ఇంకా కంటిన్యూస్గా జరుగుతాయి. ప్రతి పర్సన్ ఏదో ఒక ఉద్యోగం జరిగేటట్టు ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతున్నాయి. సో వీ అప్రిషియేట్ మీ యొక్క ఎఫర్ట్కి, తర్వాత మినిస్టర్ గారి ఎఫర్ట్కి, తర్వాత ఎంటైర్ తెలంగాణలో ఉద్యోగాల ఒక వరద వస్తుంది. ఉద్యోగాల మేళ జరుగుతుంది. ఇక్కడ చూసినా కానీ గవర్నమెంట్లో కానీ, తర్వాత ఇక్కడ ప్రైవేట్లో కానీ ఎవ్రీవన్ ఇక ఈ యొక్క ఇక్కడ చదువుకున్న ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఏదో ఒక ఉద్యోగంలో ఉండాలనే ఒక గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని మీరందరూ సహకారంతో నెరవేరుస్తున్నందుకు, మాలాంటి వాళ్ళని పిలిచి ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఉత్సాహం ఉంటుంది. సో ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. ఆర్గనైజ్ చేసిన అందరికీ అభినందనలు.